ఓకే బాగున్నారా, ఈసారి ఎల్లుండి గెల తీసుకురారా అని ప్రార్థించాం అనుకోండి. అంటే వాడికి మనం ప్రార్థించినటువంటి వాళ్ళు అవుయాం. ఆ ప్రార్థించడం వల్ల వాడికి తెలియదు గెల తెచ్చేస్తాడు పిల్లవాడు. ఓకే గెల వరకు ఓకే. ఆ తర్వాత ఎవరు ధాన్యం బస్తాలు పెడతారు చూసారా. మొదట 5 రూపాయలు, తర్వాత గెలగెళ్ళింది, ఆ తర్వాత బస్తా ధాన్యం బస్తా కళ్ళలో కనిపించింది, అది తీసుకుపోతారు. చూసారు ఎక్కడికి వెళ్ళాడు. నెక్స్ట్ తర్వాత ఎక్కడ పోయాడు, ఉదాహరణకి అక్కడ ఉన్నటువంటి పైరు వ్యవసాయంలో ఉన్నటువంటి 10 బస్తాలు, లేదా మన ఇంట్లో పండించిన పంట 10 బస్తాలు పండిస్తే ఆ 10 బస్తాలు వెనక్కి వేసేస్తారు. ఎక్కడికి వెళ్ళాడు పరిస్థితి. మొదటి ఇక్కడ ఉన్నాడు, 2వ స్టెప్ అక్కడ వేసాడు, 3rd స్టెప్ అక్కడ వేసాడు, 4th స్టెప్ అక్కడ వేసాడు. మళ్ళీ ఇంకా ఆయన ఆపగలమా? ఆపలేము పరిస్థితి. అంటే వాడు రేపు పొద్దున్న ఒక ఉన్నతమైనటువంటి ఒక దొంగగా మారిపోయాడు. చూసారా, ఫస్ట్ 5 రూపాయల స్టార్ట్ లో ఉన్నటువంటి వాడు ఒక దొంగ మారిపోయాడు. ఆ బ్యాంక్ వెళ్ళాడు, డబ్బులు డ్రా చేశారు, ఒక 10 కోట్లు ఎత్తుకోద్దాం, 10 కోట్లు దాచాడు. ఈలో బ్యాంక్